మీనరాశి వారికి జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సూర్యుడు, బుధుడు మరియు గురువు 4వ ఇంట్లో సంచరించడం వలన గృహ సంబంధిత విషయాలు, కెరీర్ అవకాశాలు మరియు వ్యక్తిగత అభివృద్ధిలో సానుకూలత ఉంటుంది. కుజుడు మరియు కేతువు 6వ ఇంట్లో ఉండటం వలన ఆరోగ్యం మరియు కెరీర్లో కొన్ని సవాళ్ళు అయితే ఉంటాయి. శని 1వ ఇంట్లో మరియు రాహు 12వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక ఖర్చులపై కొంచెం జాగ్రత్త మరియు వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ కూడా అవసరం. ఈ నెలలో మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అయితే పెట్టండి. వృత్తిపరంగా కెరీర్ పరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి 2 వారాల్లో బుధుడు 4వ ఇంట్లో ఉండగా కెరియర్లో సానుకూల అవకాశాలు మరియు ఉన్నతాధికారుల మద్దతు అయితే ఉంటుంది. దీనివల్ల మీ పనులు చాలా త్వరగా విజయవంతంగా అవుతాయి. సూర్యుడు 4వ ఇంట్లో ప్రవేశించడం వలన జూన్ 15 తర్వాత కెరీర్లో అదనపు బాధ్యతలు మరియు పని భారం పెరుగుతాయి మరియు ఉన్నతాధికారుల నుండి కూడా ఒత్తిడి లేదా అడ్డంకులు ఎదురవుతాయి. బుధుడు 5వ ఇంట్లో ప్రవేశించడం వల్ల జూన్ 22 తర్వాత కెరీర్ సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులు కూడా విజయవంతమవుతాయి. కానీ కుజుడి ప్రభావం వలన ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి. కెరీర్ అభివృద్ధి కోసం స్వల్ప ప్రయాణాలు అంటే సెమినార్స్ మీటింగ్స్ లాంటివి ఉంటాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారు వచ్చే నెల వరకు వేచి ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఈ నెలలో ఆలస్యాలు ఎదురవుతాయి. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది, కానీ కొంచెం ఓపికగా ఉండండి. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే సానుకూల ఫలితాలు ఉన్నాయి. గురుడు 4వ ఇంట్లో ఉండటం వలన ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు ఊహించని ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. అంటే గతంలో పెట్టిన పెట్టుబడులు కానీ బోనస్ కానీ వస్తుంది. శుక్రుడు 3వ ఇంట్లో ఉండగా నెల ప్రారంభంలో సోదర సంబంధిత లేదా కమ్యూనికేషన్ ఆధారిత కార్యకలాపాల ద్వారా ఆర్థిక అవకాశాలు ఉంటాయి. అయితే రాహు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య ఖర్చు లేదా ప్రయాణాల కోసం ఊహించని ఖర్చులు ఉంటాయి. శని 1వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్త అవసరం. శుక్రుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల జూన్ 29 గృహ సంబంధిత ఖర్చులు ఉంటాయి. అంటే ఇంటి అలంకరణ కోసం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడులు లేదా వాహనం లేదా ఆస్తి కొనుగోలు కోసం ఈ నెల అంత మంచిది కాదు. మరియు ఖర్చులు నియంత్రించుకోండి. అనవసర ఖర్చులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబ పరంగా చూసుకుంటే ఈ నెల సంతోషకరమైన సమయాన్ని అయితే గడుపుతారు. గురుడు 4వ ఇంట్లో ఉండటం వలన కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి మరియు వారి మద్దతు మీకు ఉంటుంది. దీనివల్ల కఠిన సమయాల్లో కూడా మీకు మనశ్శాంతి ఉంటుంది. శుక్రుడు 3వ ఇంట్లో ఉండగా సోదర సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి మరియు స్నేహితులతో ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి కెరీర్లో విజయం సాధిస్తారు. దీనివల్ల కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. వివాహ సంబంధిత విషయాల్లో ఎదురు చూస్తున్న వారు ఈ నెలలో సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి. కుజుడి ప్రభావం వలన కుటుంబంలో చిన్న చిన్న గొడవలు అయితే ఉంటాయి, కాబట్టి సహనంతో వ్యవహరించండి. ఇంట్లో పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. మొదటి 2 వారాల్లో ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మరియు గత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే జూన్ 15 తర్వాత బుధుడు 5వ ఇంట్లో ప్రవహించడం వలన జూన్ 22 తర్వాత కూడా కొంచెం తలనొప్పి, వెన్నునొప్పి, కడుపు సమస్యలు అంటే జీర్ణకోశ ఇబ్బందులు లాంటివి, అసిడిటీ లాంటివి, ఒత్తిడి సమస్యలు అయితే వస్తాయి. శని 1వ ఇంట్లో ఉండటం వలన ఆహారంపై శ్రద్ధ పెట్టండి మరియు సమతుల్య జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం. యోగాలైత ధ్యానం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సలహా తీసుకోండి. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. గృహ ఆధారిత వ్యాపారాలు చేసేవా లేదా ఆస్తి సంబంధిత కార్యకలాపాల్లో స్థిరత్వం అయితే ఉంటుంది. శుక్రుడు 3వ ఇంట్లో ఉండగా నెల ప్రారంభంలో కమ్యూనికేషన్ ఆధారిత వ్యాపారాలు అంటే మార్కెటింగ్ లాంటివి మరియు సోదర సంబంధిత ఒప్పందాలు బాగుంటాయి. జూన్ 29 తర్వాత వ్యాపారంలో గృహ సంబంధిత అవకాశాలు లభిస్తాయి. అయితే రాహు 12వ ఇంట్లో ఉండడం వలన ఊహించని ఆర్థిక ఖర్చులు కూడా ఉంటాయి, కాబట్టి కొత్త వెంచర్లు లేదా పెట్టుబడులు పెట్టద్దు. గత పెట్టుబడుల నుండి స్వల్ప లాభాలు అయితే వస్తాయి, కానీ ఆదాయం మటు నార్మల్గానే ఉంటుంది, ఎప్పట్లాగే ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో చాలా స్పష్టత అవసరం మీకు. ఇంకా విద్యాపరంగా చూసుకుంటే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు. జూన్ 6 నుంచి 22 మధ్య చదువుల్లో గృహ ఆధారిత అధ్యయనాలు అంటే ఆన్లైన్ కోర్సులు లాంటివి మరియు సోదర సహకారం ద్వారా సానుకూల అవకాశాలు లభిస్తాయి. అలాగే జూన్ 22 నుంచి సృజనాత్మక విషయాలలో మరియు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, కానీ ఒత్తిడి మరియు ఆసక్తి లేకపోవడం వలన ఏకాగ్రత కొంచెం తగ్గుతుంది. గురుడు 4వ ఇంట్లో ఉండటం వలన ఉన్న చదువులకు అవకాశాలు ఉంటాయి.
కుజుడి ప్రభావం వలన మానసిక ఒత్తిడి ఉంటుంది కాబట్టి కఠిన శ్రమతో ఆత్మవిశ్వాసంతో చదవటం ద్వారా ఆశించే ఫలితాలైతే సాధించవచ్చు. నిరాశ చెందకుండా ముందుకు సాగిపోండి.